ప్రత్యేక కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ మొత్తం మీద విశాఖపట్నం ప్రజలు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చాలా ఫేవర్‌గా ఉంటారు. చాలా మద్దతుగా ఉంటారు. తెలుగుదేశము, జనసేన, బీజేపీ మొత్తం మీద ఈ పార్టీలకే ఎక్కువగా వాళ్ళు ఓట్లేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైతే పెద్దగా ఇప్పటివరకు విశాఖపట్నం ప్రజలు వీళ్ళ ఈ కూటమి పార్టీలను ఆదరించిన స్థాయిలో అయితే ఆదరించలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అంత కీలకమైన విశాఖ నుంచే కూటమి పార్టీల మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకత కూటమి పార్టీల నేతల మాటల్లో కూడా వినిపిస్తూ ఉంది. ఏమైనా అంటే ఇది ప్రజల డిమాండు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల సమస్యలను అడ్రస్ చేయకుంటే ఎలా అని చెప్పి చాలా చాలా అంశాలను వివిధ సందర్భాల్లో అక్కడ కూటమి నేతలు ప్రస్తావిస్తూ ఉన్నారు. తాజాగా విశాఖ విమానాశ్రయానికి సంబంధించిన అంశం కూడా ఎప్పటినుంచో విశాఖలో విమానాశ్రయం ఉంది. ఇప్పుడు అది మూతపడిపోతుంది. భోగాపురంలో స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఈ క్రమంలో విశాఖపట్నం ప్రజల నుంచి కొన్ని కీలక డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రజల డిమాండ్లనే కూటమి పార్టీల నేతలు కూడా చివరికి విష్ణుకుమార్ రాజు గారు లాంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజల మాటగా వాళ్ళు గట్టిగా కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నారు. విశాఖ ప్రజల డిమాండ్ ఏంటి? విశాఖ విమానాశ్రయానికి ఎంతో చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ కనీసం డొమెస్టిక్ ప్రయాణాల కోసమైనా కూడా ఈ విమానాశ్రయాన్ని కొనసాగించాలి. డొమెస్టిక్ ప్రయాణాల కోసం అని చెప్పి భోగాపురం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశాఖపట్నంలోనే కొనసాగించండి అనేది వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్న డిమాండ్స్. అండ్ అంతేకాకుండా భోగాపురానికి రోడ్డు కనెక్టివిటీ రావాలి అంటే విశాఖపట్నం నుంచి కనీసం 2-2.5 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పటి వరకు అయినా విశాఖ విమానాశ్రయాన్ని కంటిన్యూ చేయండి అని కొందరు. ఇప్పుడు భోగాపురం అందుబాటులోకి రాదు, విశాఖను క్లోజ్ చేసేస్తున్నారు. అలా కాకుండా రోడ్డు సదుపాయం వచ్చేంతవరకైనా విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించండి అనేది ఒక డిమాండ్. ఇక్కడ నుంచి డొమెస్టిక్ కార్యకలాపాలైనా అంటే డొమెస్టిక్ ప్రయాణాలకైనా అంటే కంటిన్యూ చేయండి అన్నది ఒక డిమాండ్. సో లేకుంటే ప్రజలు ఇబ్బంది పడిపోతారు అని ఈవెన్ విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నేను ఇప్పటికే కాన్సర్న్ మినిస్టర్ కూడా ఈ విషయం మాట్లాడాను, అడిగాను. ఇప్పుడు రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా విశాఖపట్నం యొక్క అంటే ఆ ప్రజల యొక్క ఈ డిమాండ్ని నేను వినిపిస్తాను అని చెప్పి చాలా విషయాల్లో పర్యావరణ విషయంలో అయితే ఏముంది, డేటా సెంటర్లకు విస్తృతంగా భూములు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న విషయంలో అయితే ఏముంది, అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక సంస్థలను అమరావతికి తీసుకెళ్తున్నారనే విషయంలో దగ్గర నుంచి మొదలు పెడితే అమరావతికి ప్రియారిటీ ఇచ్చి విశాఖ శోభ తగ్గిస్తున్నారు అన్న దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు విమానాశ్రయం నుంచి మొదలు పెడితే అక్కడ ఉచితంగా భూములు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు అన్న దగ్గర నుంచి మొదలెడితే చివరికి అక్కడ బీచ్లు కూడా ఆహ్లాదకరంగా లేకుండా ఫ్యామిలీకి అందుబాటులో లేకుండా బీ స్టాక్స్ ఏర్పాటు చేస్తున్నారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే చాలా అంశాల మీద కూటమి పార్టీ నేతల మీద అయితే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది.